పెట్టుబడి రేపటి మీ భవిష్యత్తుకి రాబడి. అసలు కాజా అంటే ఏంటి, ఈ కాజా ప్రైమ్ లొకేషన్గా ఎలా మారిందనేది మనం తెలుసుకుందాము. ఇటు గుంటూరుకి, విజయవాడకి, అమరావతికి చాలా నియర్ బై ఉంటుంది. అలాగే NH-16 కూడా మనకి 1 km డిస్టెన్స్లో ఉండడం జరుగుతుందండి. ఈ కాజా అనేది ఒకప్పుడు ఒక చిన్న విలేజే, బట్ మనకి ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్ అమరావతిగా ప్రకటించబడిందో అప్పటి నుంచే మనకి ఈ కాజా అనేది మంచి ప్రైమ్ లొకేషన్గా మారడం జరిగిందండి. ఈ లొకేషన్లో ఏంటంటే ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు, వెస్ట్ బైపాసు, గ్రీన్ఫీల్డ్ హైవేలు ఇవన్నీ వచ్చి కాజా దగ్గర కనెక్టివిటీ అవ్వటం వల్ల కాజా అనేది ఒక బటర్ఫ్లై జంక్షన్గా మారబోతుంది. సో అందుకని చెప్పేసి ఇక్కడ ఆల్మోస్ట్ మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి SR ఇన్ఫ్రా అండి. ఇక్కడ చాలా కంపెనీస్కి సంబంధించి వెంచర్లు ఉన్నాయి. మొదట్లో ఈ లొకేషన్లో ఫస్ట్ వెంచర్ లాంచ్ చేసింది సన్సిరీ ప్రాజెక్ట్స్ వారేనండి. 2024 డిసెంబర్ 5వ తారీఖున 10 ఎకరాలు అనేది లాంచ్ చేయడం జరిగింది. ఈ రోడ్లో ఫస్ట్ వెంచర్ ఏదైనా ఉందంటే సన్సిరీ వాళ్ళే. అప్పుడు మనం లాంచ్ చేసింది 24,500 గజం అండి. ఆ వెంచర్లు లాంచ్ అయిన 2 డేస్కే కంప్లీట్గా ప్లాట్లు మొత్తం సోల్డ్ అవుట్. సో ఆ వెంచర్లో ప్రజెంట్ కంపెనీ ప్రైస్, అఫీషియల్ ప్రైజే 29,000 నడుస్తుందండి. రీసేల్ 30 నుంచి 32,000 అనేది రన్నింగ్లో ఉండడం జరిగింది. సో దానికి సంబంధించి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వెంచర్ మొత్తం ఫేజ్ 2 అండి. ద రైస్ ఫేజ్ 2 22 ఏకర్స్ అండి. 293 ప్లాట్లు రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది కంప్లీట్గా స్క్వేర్గా ఉందండి ఈ ల్యాండ్ అనేది, అగ్రికల్చర్ ల్యాండ్. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది క్రాస్, ఈ రోడ్డు మెయిన్ రోడ్డు అంటే ఈ సబ్ రోడ్డు వెళ్ళి మెయిన్ రోడ్డు అంటే ఒక 5 రోడ్లు మనకి మెయిన్ రోడ్డుకి అటాచ్ అవ్వడం జరుగుతుంది. బేసిక్గా ఏ వెంచర్ కన్నా ఎంట్రీ ఒకటి, ఎగ్జిట్ ఒకటే ఉంటుంది. ఎటైతే వెళ్ళామో అలాగే మళ్ళీ మనం వెనక్కి రావడం జరుగుతుంది. కానీ మనకి ఈ 5 రోడ్లు ఉన్నాయి. ఈ 5 రోడ్ల వల్ల మనకి సింపుల్గా మనం రోడ్డు మీదకి, మెయిన్ రోడ్డుకి రీచ్ అవ్వడానికి అనేది ఉంటుందండి. ఇందులో మినిమం ప్లాట్ సైజ్ అనేది 165 గజాల దగ్గర నుంచి రావడం జరుగుతుంది. సో ప్రైస్ అనేది అందరికీ తెలిసిన విషయమే. ప్రైస్ కోసం మీరు కామెంట్ రూపంలో అడిగినా కానీ మీకు నేను రిప్లై అయితే ఇస్తానండి. సో ఇటువంటి లొకేషన్లో మనం ఒక ప్లాట్ సొంతం చేసుకున్నట్లయితే రేపు మనకి కానివ్వండి, మన పిల్లలకు కానివ్వండి, ఒక మంచి భవిష్యత్తుని మనం ఇచ్చిన వాళ్ళం. ఇందులో వచ్చేసరికి మీరు బ్యాక్ సైడ్ చూసినట్లయితే మీకు అన్ని చెట్లు కనిపిస్తున్నాయి కదండి. సో అది వచ్చేసరికి నంబూరు నుంచి చిలువూరు వెళ్ళే రోడ్ అంటారండి. మన అవుటర్ రింగ్ రోడ్ అనేది ఇప్పుడు మనకి నందివేలుగు, దుగ్గిరాల ఇలా కూడా వెళ్తుందండి. మన సైడ్ దగ్గర నుంచి కేవలం ఒక 2-3 కిలోమీటర్స్ ముందు వెళ్ళినట్లయితే చిలువూరు అనే గ్రామం కూడా రావడం జరుగుతుంది. టెంపుల్కి కూడా మంచి ఫేమస్ అండి ఆ ఊరు. సో అంటే మనం ఇటు అవుటర్ రింగ్ రోడ్డుకి కానివ్వండి, ఇన్నర్ రింగ్ రోడ్డు అండ్ వెస్ట్ బైపాస్ వీటన్నిటికీ చాలా చేరువలో ఉన్నాం కాబట్టి ఆల్మోస్ట్ ఇక్కడ మంచి అప్రిసియేషన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇన్ని కంపెనీస్, వెంచర్స్ ఇక్కడ వేశారు అంటే దీనికి ఎంత డిమాండ్ ఉందో అనేది మీరు కూడా ఆలోచించండి. ఆల్మోస్ట్ మేము 24,500 గజం ఫేజ్ 1లో అమ్మినప్పటికీ ఇప్పుడు గజం వేరే వేరే కంపెనీస్ 27,000-28,000 గజం అనేది కూడా సేల్ చేస్తున్నారు. కానీ మనం రీసెంట్గా మే 6వ తారీఖున లాంచ్ చేసిన ఈ వెంచర్లో మాత్రం 25,000కే గజం అందించడం జరుగుతుందండి. సో ఇందులో మనకి డెవలప్మెంట్స్ మనం చూసుకున్నట్లయితే కంప్లీట్గా అన్ని 40 ఫీట్ సిమెంట్ రోడ్లు ప్రొవైడ్ చేస్తున్నాము. హౌసింగ్ కూడా ఉందండి, అండ్ క్లబ్ హౌస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ ఇలా అన్ని డెవలప్మెంట్స్తో ఈ వెంచర్ అనేది మేము డెవలప్మెంట్ చేయబోతున్నామండి. సార్ ఇదే కాకుండా మిగతా అన్ని చోట్ల వెంచర్లు కూడా మనం ఏ రీతిగా డెవలప్మెంట్ చేశాము ఏంటనేది చూడొచ్చు. అప్రిసియేషన్ విషయంలో అయితే ఎక్కడ రాజీ పడమండి. అంటే ఏ రీతిగా అయితే డెవలప్మెంట్ మేము వెంచర్ చేస్తామో అదే రీతిగా అప్రిసియేషన్ కూడా రావడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మీకు చెప్పిన ఏ ప్రైజ్ అయినా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ 20,000 గజం అనుకోండి, LP నెంబర్ రాగానే విత్ ఇన్ ద షార్ట్ టైము 1.5 ఇయర్లోనే మనకి అది 24,000, 25,000 కూడా అవుతుందండి. సో ఆ రీతిగా అప్రిసియేషన్ అనేది రావడం జరుగుతుంది. సో మరిన్ని డీటెయిల్స్ కోసం డిస్ప్లే మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.